అందరికీ నమస్తే. నేడు నారా లోకేష్ గారి పుట్టినరోజు. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటాను. నాయకుడు అంటే లోకేష్ అనే విధంగా తయారయ్యాడు. ఎక్కడన్నా కానీ ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము కంచుకోటల నుంచి పోటీ చేయాలి, మేము కంచుకోటల్లో ఉండాలి అనుకుంటారు. కానీ లోకేష్ గారు ఎలాగంటే పార్టీ ఎప్పుడు ఎక్కడ గెలవలేదో నేను అక్కడ కంటెస్ట్ చేస్తా అని చెప్పి అక్కడికి పోటీ చేసి భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి అంతనంత అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది మంగళగిరి నియోజకవర్గం నుంచి. నారా లోకేష్ గారు మంగళగిరిలో కంటెస్ట్ చేస్తా అంటే ఎందుకు నువ్వు మంగళగిరి చూస్ చేసుకుంటావు, మన కంచుకోటలు చాలా ఉన్నాయి కదా రాష్ట్రంలో, ఏ కంచుకోటలో పోటీ చేసినా అఖండ మెజారిటీలో నువ్వు గెలుస్తావు కదా అంటే ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఎవరైనా కానీ కంచుకోటల్లో పోటీ చేసి గెలుస్తాడు, కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలవలేదో ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినప్పుడే నేను నాయకుడిగా అవుతాను, పార్టీని బలోపేతం చేయగలుగుతాం, ఎందుకంటే అందరూ కంచుకోటల్లో పోటీ చేస్తే ప్రత్యర్థి కంచుకోటలు ఎప్పుడు బద్దలు కొట్టగలుగుతాం అని చెప్పి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడే 2019 నుంచి 24 వరకు కష్టపడి తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడుండే మహిళల్ని ఒక స్త్రీ శక్తిగా తయారు చేయడం కోసం బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు, అదే విధంగా కుట్టు మిషన్లు ఇచ్చి కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అదే విధంగా అక్కడ రోడ్లు బాగలేకపోతే ఆనాడున్న ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోతే తన సొంత నిధులతో రోడ్లు వేసి నాయకుడంటే ఎప్పుడు అధికారమే కాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పని చేయొచ్చని చేసి చూపించిన వ్యక్తి లోకేష్. ఆ విధంగా పనిచేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ సాధ్యపడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 91,000 మెజారిటీతో, అఖండ మెజారిటీతో ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టి 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గంలో గెలిచి చూపించాడు, నాయకుడయ్యాడు. ఇప్పుడుండే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కంచుకోటల్లో పోటీ చేసినా కానీ ఇంత మెజారిటీ రాలేదంటే అది లోకేష్ మార్క్. ఎందుకంటే ఈ తరంలో మనం తెలుసుకోవాల్సింది ఎవరైతే యూత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ లోకేష్ గారు పోటీ చేసే నియోజకవర్గం ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కంచుకోటల్లో పోటీ చేయడమే కాదు ప్రతి కంచుకోటల్లో కూడా పోటీ చేసి పని చేస్తే ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని నారా లోకేష్ గారు చూపించారు. ఈ విధంగా నేటి తరం యువతకు లోకేష్ గారు ఆదర్శం. అదే విధంగా చదువుకున్న వ్యక్తి. ఎప్పుడు మనం రాజకీయాలంటే ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం, రాజకీయాలు ఏంద్రా రౌడీలు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, రౌడీలు ఏదంటే దందాలు చేసుకునే దానికి వస్తారంట. అలా కాదు, రాజకీయాలు అనేది చదువుకున్న వాళ్ళు రావాలని తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అందరూ జమీందారులకి ఈ విధంగా జాగీర్దారులకి ఈ విధంగా ఇస్తుంటే జమీందారులు జాగీర్దారులే కాదు చదువుకున్నవాడు కూడా రాజకీయాలు చేయగలుగుతాడని నాడు ఎన్టీ రామారావు గారు ఎవరైతే గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, లాయర్లు, డాక్టర్లను తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చి ఈ పార్టీ చదువుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తే బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అయితే పైకి తీసుకొని వచ్చారు చూసాం. ఆ సిద్ధాంతంతో ఈ రోజు చదువుకున్న వ్యక్తిగా లోకేష్ గారు విద్యాభ్యాసం చూస్తే కార్నింగ్ బెల్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా స్టాన్ఫర్డ్ లో MBA కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మరి గ్రాడ్యుయేట్ అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకులో పనిచేసి ఈ రోజు మనం చిన్న బ్యాంకులో ఉద్యోగం వస్తేనే చాలనుకుంటాం, అలాంటిది ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి మళ్ళీ ఈ తెలుగు నేలపైన, ఈ తెలుగు గడ్డపైన తన తాత ఆశయాల కోసం, తన తండ్రి ఆలోచనల్ని ప్రజలకు దగ్గర అవ్వడం కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది.